హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కుకట్పల్లి బ్రాంచ్. ఈరోజు మీ అందరి ముందుకి ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ ఫర్టిలిటీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చానండి. సో చాలామంది ట్యూబ్స్ బ్లాక్స్ ఉన్నాయి, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదా, ఐవీఎఫ్ఏ ట్రీట్మెంటా, అసలు ఎందుకు వస్తాయి అని చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. అసలు ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తాయి, ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఎందుకు వస్తాయి, దానివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది మాట్లాడదాం. సో నార్మల్గా చూసినట్టయితే ఇది ఒక రెండు అంటే యూట్రస్ పక్కన రెండు సైడ్స్ ఒక 8 to 10 సెంటీమీటర్స్ లాంగ్ ట్యూబ్స్ ఉంటాయండి. దీన్ని ఫాలోపియన్ ట్యూబ్స్ అంటారు. సో దానికి ఒక సైడ్ ఓవరీస్ ఉంటాయి అండ్ ఒక సైడ్ ట్యూబల్ ఏదో వచ్చి ఓపెనింగ్ అనేది యూట్రస్ లోపలికి ఉంటుంది. సో నార్మల్గా ఏంటంటే దీని ఫంక్షన్, ఈ ట్యూబ్ ఫంక్షన్ ఏంటంటే ఎగ్ స్పర్మ్ అంటే ఫర్టిలైజేషన్ అయ్యేది ఈ ట్యూబ్లోనే అవుతుందండి. సో ఎగ్ రిలీజ్ అవ్వగానే అది ట్యూబ్ అనేది తీసుకొని అది ఈ లేటరల్ పార్ట్లో ఎగ్ అనేది అది లోపల సీలియా అని చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అది బీట్ చేస్తూ ఈ తీసుకున్న ఎగ్ని లోపల తీసుకొచ్చి ఉంచుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం స్పర్మ్ అనేది ఇజాక్యులేట్ అవుతే అది స్పర్మ్ పైకి ట్రావెల్ చేసి ఈ లేటరల్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్, ఆంపిలరీ పార్ట్ అని అంటారు, అక్కడ ఫర్టిలైజేషన్ అనేది అవుతుంది. అండ్ ఇక్కడ ఫామ్ అయిన ఎంబ్రియో అది నెక్స్ట్ 3-4 డేస్లో ఇందాక చెప్పిన ఆ సీలియా మంచిగా బీట్ చేసి కరెక్ట్గా ఫంక్షన్ చేసినట్టయితే ఆ ఎంబ్రియో అనేది ఈ యూట్రస్ లోపలికి వచ్చి ఇక్కడే ఇంప్లాంట్ అవుతుంది. సో ఆ ఎంబ్రియో ఫామ్ అయ్యేది ఇక్కడే అండ్ ఆ ఎంబ్రియోకి అది యూట్రస్ దగ్గరికి వెళ్ళే వరకు దానికి ఫుడ్ కానివ్వండి అన్నీ ప్రొడ్యూస్ చేసేది ఈ ట్యూబ్లోంచి సీక్రెట్ అయ్యే ఎంజైమ్స్ అవన్నీ హెల్ప్ చేస్తాయి. సో ఎవరికైతే అంటే ఇప్పుడు నార్మల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి కొన్ని బేసిక్ ఇవాల్యుయేషన్ టెస్ట్ చేస్తాము. దానిలో ట్యూబల్ టెస్ట్ కూడా ఉంటాయండి. సో నార్మల్గా చేసే టెస్ట్లు కామన్గా అంటే ట్యూబల్ టెస్ట్లు అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఇన్వేజివ్ టెస్ట్లు, నాన్ ఇన్వేజివ్ టెస్ట్లు అని. అండ్ నార్మల్గా ఏంటంటే కామన్గా చేసేది హెచ్ఎస్జీ ఆర్ ఎస్ఐఎస్ అనేది కామన్గా చేస్తాం. దీనిలో ఏంటంటే డై అనేది కింది నుంచి కొంచెం ప్రెషర్తోని పుష్ చేసి పైన ఆ ఫ్లూయిడ్ ఆ పుష్ చేసిన డై అనేది ఫ్రీగా రెండు సైడ్స్ స్పిల్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. సో అలా చేసినప్పుడు ఎక్స్రే తీస్తారు అండ్ తీసినప్పుడు ఆ డై అనేది ఫ్రీగా స్పిల్లెస్ తెలుస్తుంది అంటే రెండు సైడ్స్ ట్యూబ్ ఓపెన్ ఉన్నట్టు. అండ్ ద సేమ్ టైం మనకి ఆ ట్యూబల్ అవుట్లైన్ అది నార్మల్గా సన్నగా ఉందా లేదంటే ఏమైనా స్వెల్లింగ్ ఉందా ఇవన్నీ మనకి ఆ హెచ్ఎస్జీలో తెలుస్తాయి. అలా కాకుండా ఎస్ఐఎస్ అని ఇంకొక ప్రొసీజర్ ఉంటుంది, దానిలో నార్మల్ సెలైన్ అనేది పుష్ చేసి చూసి ఆ స్పిల్లేజ్ అనేది ఫ్రీగా ఉందా లేదా అని స్కాన్లో చూస్తాము. సో ఈ రెండు టెస్ట్లు కామన్గా day 7 to day 10 మధ్యలో చేస్తాము. అండ్ దీనివల్ల మనకి ట్యూబల్ బ్లాక్స్ ఏమన్నా ఉన్నాయనే తెలుస్తుంది. సో ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఎక్కడైనా ఉండొచ్చండి. ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్లో ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, లేదంటే లాస్ట్ పార్ట్లో కూడా ఉండొచ్చు. సో అసలు ట్యూబ్ బ్లాక్స్ అనేవి ఎందుకు వచ్చినాయని చూస్తే కారణాలు ఏమేమి ఉంటాయి ట్యూబ్ బ్లాక్ రావడానికి అన్నప్పుడు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఇన్ఫెక్షన్స్ అని చెప్తామండి. సో ఏదన్నా సబ్క్లినికల్ ఇన్ఫెక్షన్స్ అంటే వాళ్ళకి అందరికీ సిమ్టమ్స్ ఉండాలని ఉండదండి. కొంచెం మందిలో రికరెంట్ అబ్నార్మల్ డిశ్చార్జ్ లాగా వస్తుంది, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, అలా ఎక్కువగా డిశ్చార్జ్ అవడము, ఫీవర్ రావడం, అలా కొంచెం మందికి సిమ్టమ్స్ ఉంటాయి. బట్ అందరికీ మనకు దీనివల్ల ట్యూబ్ బ్లాక్స్ అవుతాయి అనే సిమ్టమ్స్ చాలా మందిలో ఉండకపోవచ్చు. సో అంటే ఇన్ఫెక్షన్స్లో అది మోస్ట్ కామన్ ఏంటంటే ట్యూబర్క్యులర్ ఇన్ఫెక్షన్ అనేది చెప్తాము. సో ఆ టీబీ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కడైనా రావచ్చు. దానిలో ఒకవేళ ట్యూబ్లో వచ్చినట్టయితే ఆ ఏరియాలో ట్యూబ్ బ్లాక్ అవుతుంది అండ్ బ్లాక్ అయినాక అది ప్రొడ్యూస్ చేసే అక్కడ దాని ముందు పార్ట్ అంతా స్వెల్లింగ్ లాగా వస్తుంది, దానిలో నీరు చేరుకుపోవచ్చు, ఒక్కొక్కసారి పస్ లాంటిది చేరుకొని హైడ్రోసాల్పింగ్స్, పయోసాల్పింగ్స్ అని ఆ కండిషన్స్ ఫామ్ అవ్వచ్చు. ఆ ట్యూబ్ అనేది వాచిపోయి వాపులా కనిపిస్తుంది అనమాట. సో అలా ఏమన్నా ఇష్యూస్ ఉండొచ్చు. ఆర్ ఇంకేమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, క్లమైడల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు. అండ్ అది కాకుండా వేరేది ఏంటంటే సర్జరీస్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఏదన్నా సర్జరీ అయినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే నార్మల్ ఈ ట్యూబ్ ఓవరీ అనాటమీ అనేది డిస్టార్ట్ అవ్వచ్చు. సో ఈ ట్యూబ్ అనేది పైకి అతుకులు ఫామ్ అయ్యి అది పైకి పుల్ అవ్వచ్చు. సో ఈ నార్మల్ అనాటమీ అనేది పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలా సర్జరీస్ ఏమన్నా అయినా ట్యూబల్ ఎండోమెట్రియాసిస్ అనే కండిషన్, దానిలో కూడా అతుకులు ఫామ్ అయి ఉంటాయి. సో ఇలా ఏమన్నా కండిషన్స్ వల్ల దానివల్ల కూడా ఈ నార్మల్ అనాటమీ డిస్టార్ట్ అయ్యి ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా వన్స్ ట్యూబల్ బ్లాక్స్ అనేవి డయాగ్నోజ్ అయ్యాక అంటే ఇంకా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదా అని అనుకోవడం ఉంటుంది. సో నార్మల్గా ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఒక సైడ్ ఉందా రెండు సైడ్స్ ఉన్నాయని చెక్ చేస్తాం. ఒకటే సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు ఇంకొక సైడ్ ట్యూబ్ బాగానే ఉంది అని వచ్చినప్పుడు న్యాచురల్గానే ట్రై చేస్తానండి. వాళ్ళకి డైరెక్ట్ సర్జరీస్, డైరెక్ట్ ఐవీఎఫ్ లాంటిది అడ్వైస్ చేయం. సో ఒకవేళ రెండు సైడ్స్ ట్యూబ్ బ్లాక్స్ అని వచ్చినప్పుడు అది ఎక్కడ ఉందనేది ఫస్ట్ చూస్తాము. అండ్
సపోజ్ ఈ లాస్ట్ పార్ట్లో ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టు ఆ హైడ్రోసాల్పింగ్స్ అట్లా ఏమన్నా వచ్చింది, ట్యూబ్ అనేది అన్హెల్దీగా కనిపిస్తుంది, అది కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఇంకొక ఆప్షన్ ఇస్ లాప్రోస్కోపీ అనేది చెప్తామండి. సో ఒకవేళ చిన్నగా ఫ్లిమ్జీ అడెషన్స్ అనేవి ఉన్నాయి, అంటే ట్యూబల్ బ్లాక్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓన్లీ స్మాల్ అడెషన్స్, ఫ్లిమ్జీ అడెషన్స్ లాగా ఉంటే క్యాథెటర్ అనేది పాస్ చేసి కింద నుంచి ఆ గైడ్ వైర్ అనేది ఈజీగా వెళ్తుందా లేదా అనేది చూస్తాం. ఒకవేళ చిన్న అడెషన్స్ ఏమన్నా ఉంటే ఆ వైర్ ఈజీగా పాస్ అవుతుంది అన్నప్పుడు ఆ బ్లాక్ అనేది పోవచ్చు. లేదు ఒకవేళ చాలా గట్టిపడ్డ అడెషన్స్ ఉన్నాయి అని ఉంటే మాత్రం ఆ వైర్ పాస్ చేసినప్పుడు అది ముందుకు వెళ్లకుండా రెసిస్టెన్స్ వస్తుందన్నమాట. సో అలా ఉన్నప్పుడు ఆ ప్రొసీజర్ని అబాండన్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్స్ అనేవి చెప్తాం. ఆర్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు లాప్రోస్కోపీ కూడా చేసుకున్నప్పుడు వాళ్ళకి ట్యూబ్ అనేది హెల్దీగా ఉందా, మేజర్గా ఇష్యూ లేదు అంటే ట్యూబ్ హెల్దీగానే ఉంది, జస్ట్ ఒక చిన్న ఫ్లిమ్జీ అడెషన్స్ ఆర్ చిన్నగా ప్రాబ్లం కనిపిస్తున్నప్పుడు అది రిమూవ్ చేసుకొని న్యాచురల్గా ట్రై చేయని చెప్తాం. బట్ ఎప్పుడైతే ఒకవేళ ట్యూబ్ అనేది చాలా పాడైపోయింది, హైడ్రోసాల్పింగ్స్ అని చెప్పినట్టు వస్తే అలా ఉన్నప్పుడు మాత్రం ట్యూబల్ క్లిప్పింగ్ అడ్వైస్ చేస్తాం. బికాస్ ఒకవేళ అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అడ్వైస్ చేసినప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైంలో ఈ ఎక్కడైతే ఫ్లూయిడ్ ఉంటుందో హైడ్రోసాల్పింగ్స్ అనేది అది మళ్ళీ బ్యాక్ ఫ్లో వెళ్ళి బేబీని అతుక్కోనివ్వకుండా చేస్తుంది. సో అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం ట్యూబ్ క్లిప్ అనేది చేసి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలని అడ్వైస్ చేస్తాం. సో రెండు సైడ్స్ ట్యూబ్ బ్లాక్స్ ఉన్నాయి, ట్యూబ్ అన్హెల్దీగా ఉంది అన్నప్పుడు మాత్రం ఓన్లీ ఆప్షన్ ఇస్ ఐవీఎఫ్ అనేది చెప్తాము అట్లాంటి వాళ్ళకి. బికాస్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అండ్ అలా అన్హెల్దీ ట్యూబ్స్ ఉన్నప్పుడు సర్జరీ చేసినా కూడా ట్యూబల్ ఎక్టోపిక్ అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది అడ్వైస్ చేస్తాం. సో పేషెంట్ కౌన్సిలింగ్ చూసుకొని అండ్ పేషెంట్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాళ్ళకి అలాంగ్ విత్ ట్యూబల్ ఫ్యాక్టర్ అనే దాంతో వాళ్ళ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఇదండి. ఇంకా మీకు దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.